యోహాను సువార్త 1వ అధ్యాయము 24వ వచనం నుండి 46వ వచనం వరకు. పంపబడిన వారు పరిసయ్యులకు చెందిన వారు. వారు నీవు క్రీస్తువైనను ఏలీయావైనను ఆ ప్రవక్తవైనను కాని ఎడల ఎందుకు బాప్తిస్మం ఇచ్చుచున్నావని అతనిని అడుగగా, యోహాను నేను నీళ్లలో బాప్తిస్మం ఇచ్చుచున్నాను గాని నా వెనుక వచ్చుచున్నవాడు అగ్నిలో ఇచ్చును బాప్తిస్మం. మీ మధ్య ఉన్నాడు, మీరు ఆయన ఎరుగరు. ఆయన చెప్పుల వారును విప్పుటకైనను నేను యోగ్యుడను కానని వారితో చెప్పెను. యోహాను బాప్తిస్మం ఇచ్చుచున్న యోర్దాను నదికి ఆవలనున్న బేతనీలో ఈ సంగతులు జరిగెను. మరునాడు యోహాను యేసు తన యొద్దకు రాగా చూచి, ఇదిగో లోక పాపమును మోసుకుని పోవు దేవుని గొర్రెపిల్ల, నా వెనుక ఒక మనుషుడు వచ్చుచున్నాడు, ఆయన చెప్పులు మోయుటకైనా నేను యోగ్యుడను కాను. ఆయన నాకంటే ప్రముఖుడు గనుక నాకంటే ముందటి వాడు ఆయనని నేనెవరిని గూర్చి చెప్పితనో ఆయనే ఈయన నేను ఆయన నెరుగనైతిని గాని ఆయన ఇశ్రాయేలుకు ప్రత్యక్షమగుటకు నేను నీళ్లలో బాప్తిస్మం ఇచ్చుచు వచ్చితినని చెప్పాను. మరియు యోహాను సాక్ష్యం ఇచ్చుచు ఆత్మ పావురము వలె ఆకాశము నుండి దిగివచ్చుట చూచితిని. ఆకాశము నుండి దిగివచ్చుట చూచితిని. ఆత్మ ఆయన మీద నిలిచెను. నేను ఆయనను ఎరుగనైతిని గాని నీళ్లలో బాప్తిస్మం ఇచ్చుటకు నన్ను పంపిన వాడు నీవెవని మీద ఆత్మ దిగివచ్చి నిలుచుట చూతువో ఆయనే పరిశుద్ధాత్మలో బాప్తిస్మం ఇచ్చువాడని నాతో చెప్పాను. ఈయనే దేవుని కుమారుడని నేను తెలుసుకుని సాక్ష్యం ఇచ్చితి ననెను. మరునాడు మరలా యోహానును అతని శిష్యులలో ఇద్దరును నిలుచుండగా అతడు నడుచుచున్న యేసు వైపు చూచి, ఇదిగో దేవుని గొర్రెపిల్ల అని చెప్పాను. అతడు చెప్పిన మాట ఆ ఇద్దరు శిష్యులు విని యేసును వెంబడించిరి. యేసు వెనుకకు తిరిగి వారు తన్ను వెంబడించుట చూచి మీరేమి వెతుకుచున్నారని వారిని అడుగగా వారు రబ్బీ నీవు ఎక్కడ కాపురమున్నావని ఆయనను అడిగిరి. రబ్బీ అను మాటకు బోధకుడని అర్థము. వచ్చి చూడుడని ఆయన వారితో చెప్పగా వారు వెళ్లి
వారు వెళ్ళి ఆయన కాపురమున్న స్థలము చూచి ఆయన కాపురం ఉన్న స్థలము చూసి ఆ దినము ఆయన యుద్ధ బస చేసిరి. ఆయన యుద్ధ బస చేసి అప్పుడు పగలు రమారమి 4 గంటల వేళ ఆయను. 4 గంటల వేళ ఆయన యోహాను మాట విని ఆయనను వెంబడించిన ఇద్దరిలో ఒకడు సీమోను పేతురు యొక్క సహోదరుడైన ఆంద్రియ. ఇతడు మొదట తన సహోదరుడైన సీమోనును చూచి మేము మెస్సియను కనుగొంటిమని అతనితో చెప్పి యేసునొద్దకు అతని తోడుకుని వచ్చెను. మెస్సయ్య అను మాటకు అభిషక్తుడని అర్థము. మూల భాషలో క్రీస్తు అని అర్థము. యేసు అతని వైపు చూచి నీవు యోహాను కుమారుడైన సీమోనువు, నీవు కేఫా అనబడుదు అని చెప్పెను. కేఫా అను మాటకు రాయి అని అర్థము. మరునాడు ఆయన గలిలయకు వెళ్ళగోరి ఫిలిప్పును కనుగొని నన్ను వెంబడించుమని అతనితో చెప్పెను. ఫిలిప్పు బేత్సైదా వాడు అనగా ఆంద్రియ పేతురు అని వారి పట్టణపు కాపురస్తుడు. ఫిలిప్పు నతనయేలును కనుగొని ధర్మశాస్త్రములో మోషేయు ప్రవక్తలను ఎవరిని గూర్చి వ్రాసిరో ఆయనను కనుగొంటిమి. ఆయన యోసేపు కుమారుడైన నజరేయుడగు యేసు. యేసు అను శబ్దమునకు రక్షకుడని అర్థము అని అతనితో చెప్పెను. అందుకు నతనయేలు నజరేతులో నుండి మంచిదేదైనా రాగలదా అని అతనిని అడుగగా వచ్చి చూడుమని ఫిలిప్పు అతనితో అనెను. జాన్ చాప్టర్ 1 24 to 46. Now they had been sent from the Pharisees. They asked him, then why are you baptizing? If you are neither the Christ, nor Elijah, nor the prophet. John answered them, I baptize with water, but among you stands one you do not know, even he who comes after me, the strap of whose sandal I am not worthy to untie. These things took place in Bethany across the Jordan, where John was baptizing. The next day he saw Jesus coming toward him and said, Behold, the Lamb of God, who takes away
Who takes away the sin of the world. the sin of the world. This is This he he of whom I said, of whom I said, after me after me comes a man comes a man who ranks before me, who ranks before me, because because he was before me. he was before me. I myself I myself did not know him. did not know him, But for this purpose but for this purpose I came to Israel, I came to Israel, and John and John bore witness. bore witness. I saw the Spirit I saw the Spirit descend from heaven descend from heaven like a dove, like a dove, and it and it remained on him. remained on him. I myself I myself did not know him, did not know him, but he but he sent me who sent me to baptize with water to baptize with water said to me, said to me, he on whom he on whom you see the Spirit you see the Spirit descend descends and remain. and remains. This is he This is he who who baptizes with the Holy Spirit. this is he who baptized with the Holy Spirit. And I have seen, And I have seen, I have borne I have borne witness witness that this is the Son of God. that this is the Son of God. The next day again, This is again. John was standing. John was standing John was standing with two of his disciples, with two of his disciples, and he looked at Jesus and he looked at Jesus as he walked by as he walked by and said, and said, Behold, Behold, the Lamb of God. the Lamb of God. The two disciples heard him The two disciples heard him say this, say this, and they followed Jesus. and they followed Jesus. Jesus turned Jesus turned and saw them and saw them following following and said to them, and said to them, What are you seeking? What are you seeking? And they said to him, And they said to him, Rabbi, Rabbi, which means teacher. which means teacher. Where are you staying? Where are you staying? He said to them, He said to them, Come Come and you will see. and you will see. So they came So they came and saw and saw where he was staying, where he was staying, and they stayed and they stayed with him with him that day. that day. For it was about the 10th hour. But it is about the 10th hour. One of the two One of the two who heard John speak who heard John speak and followed Jesus and followed Jesus was Andrew, was Andrew, Simon, Simon, Peter's brother. Peter's brother. He first found his own brother, He first found his own brother Simon, Simon and said to him, and said to him, We have found We have found the Messiah, the Messiah, which means Christ. which means Christ. He brought him to Jesus. Jesus. Jesus looked at him Jesus looked at him and said, and said, So you are Simon, So you are Simon, the son of John. the son of John. You shall be called You shall be called Cephas, Cephas, which means Peter. which means Peter. The next day, The next day, Jesus decided to go Jesus decided to go to Galilee. to Galilee. He found Philip He found Philip and said to him, and said to him, Follow me. Follow me. Now Philip was Now Philip was from Bethsaida, from Bethsaida, the city of Andrew and Peter. the city of Andrew and Peter. Philip found Found Nathanael Nathanael and said to him, and said to him, We have found him We have found him of whom Moses in the law Moses in the law and also the prophets and also the prophets
wrote, wrote, Jesus of Nazareth, Jesus of Nazareth, the son of Joseph. the son of Joseph. Nathanael said to him, Nathanael said to him, Can anything good can anything good come out of Nazareth? come out of Nazareth? Philip said to him, Philip said to him, Come and see. come and see.